నమస్తే సార్. నమస్తే మేడం. ఏ తాత ఎడగొస్తాను లోపలికి సారు. పిచ్చోనివా? నువ్వు ఎట్లున్నావు? నీ బట్టలు ఎట్లున్నాయి? నీ అవతారం ఎట్లున్నాయి? నువ్వు ఇది మన అనుకునే ప్లేస్ అనుకుంటున్నావా? పో పో. కాదు సార్, ఇవాళ నా కొడుకు సన్మానం ఉన్న సార్, అందుకనే పోతాను సార్. కొద్దిగా లోపలికి పోనీది సారు. పిచ్చోనివా? నీ కొడుకు ఈ కాలేజీలో చదువుడేంది? నడువు బయటకు పోతావా? మేడలు పట్టి దొబ్బాలా? జరగవే చదువు. ఫుల్ మంది విఐపీలు ఉన్నారు ఇంకా వెళ్ళే వాళ్ళు. నమస్తే సార్. నమస్తే మేడం. నా పేరు హాసిని. నేను ఈ అగ్రికల్చర్ కాలేజీ ప్రిన్సిపల్ని. రాష్ట్ర ప్రభుత్వం నుండి గోల్డ్ మెడల్ సాధించిన శివకు అభినందనలు తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాల నుండి శివ మా కాలేజీలోనే చదువుతున్నాడు. చాలా తెలివైన విద్యార్థి. ప్రతి ఇయర్ కాలేజీ టాపర్ తనే. వ్యవసాయ రంగంలో అధిక దిగుబడి ఇచ్చే మేలు రకమైన వంగడాలను కనిపెట్టాడు. రైతులకు శ్రమ లేకుండా తామే స్వయంగా నడుపుకునే యంత్రాలను తయారు చేశాడు. మనిషి ఆయుష్ను పెంచే సేంద్రియ వ్యవసాయ పద్ధతులను కూడా కనిపెట్టాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అగ్రికల్చర్ పరీక్షలలో మొదటి ర్యాంకు సాధించి అగ్రికల్చర్ ఆఫీసర్గా ఉద్యోగం సంపాదించాడు. మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం ఏదైనా షాప్కి వెళ్ళినా, ఏదైనా హోటల్కి వెళ్ళినా, అక్కడ మనం కొనే వస్తువు పైన ఎంత రేటు ఉంటే అంత రేటు పెట్టి కొనుక్కుంటాం. అక్కడ వేరేమేమి ఆడం. కానీ ఒక రైతు పండించిన వాటికి మాత్రం బేరం ఆడి అతి తక్కువ ధరకి కొనుక్కుంటాం. రైతులు పంటలు పండించడానికి ఎంత కష్టపడుతున్నారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు చెప్పిన ధరకు కొని వాళ్ళు పడే కష్టాన్ని గుర్తించండి. చివరిగా మా కాలేజీకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన శివకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు గోల్డ్ మెడల్ అందుకోబోతున్న శివ మాట్లాడతాడు. అందరికీ నమస్కారం. ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గోల్డ్ మెడల్ రావడం చాలా ఆనందంగా ఉంది. నా గురించి చెప్పాలంటే నాది సాధారణ రైతు కుటుంబం. మా అమ్మ నాన్న నా కోసం చాలా కష్టపడ్డారు. వాళ్ళు పడ్డ కష్టాన్ని నేను దగ్గర నుండి చూశాను. నేను చిన్నప్పుడే అనుకున్నాను వాళ్ళ కష్టాన్ని తొలగించాలని, అలానే సమాజంలో ఉన్న రైతులందరి కష్టాలను రూపుమాపాలని. అందుకే రైతులకు ఉపయోగపడే చదువుకొని సమాజానికి నానాత్మక సేవ చేయాలని అనుకున్నాను. అందుకే అగ్రికల్చర్ చదువును ఎంచుకున్నాను. అగ్రికల్చర్ చదువును ఎంచుకున్న కొత్తలో చాలామంది అదెందుకు ఎంచుకున్నావు, దానికి ఏం ఉద్యోగాలు రావు, ఏం రావు, ఆ చదువు మొత్తం వృధా అని అన్నారు. కొంతమంది ఏ ఇంజనీరో ఏ డాక్టరో తీసుకుంటే నీకు లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగాలు వస్తాయి కదరా అని కూడా అన్నారు. కానీ నాకు ఇష్టమైన అగ్రికల్చర్ని చదవాలని గట్టి నిర్ణయం తీసుకున్నాను. మా నాన్న సంపాదించిన ప్రతి పైసా వెనుక ఉన్న కష్టం నాకు తెలుసు. అందుకే ఎన్ని ఆటంకాలు ఎదురైనా నాకు ఇష్టమైన అగ్రికల్చర్ చదివి ఈరోజు ఈ లక్ష్యాన్ని చేరుకున్నాను. నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణమైన మా కాలేజీ ప్రిన్సిపల్ మేడం గారికి మరియు మా కాలేజీ లెక్చరర్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రి అనుకునేది ఒకటి, వాళ్ళ పిల్లలు వాళ్ళలాగా కష్టపడద్దని వాళ్ళ పిల్లలు ఏది అడిగితే అది ఇస్తూ ఉంటారు. కానీ అలా చేయడం తప్పు. అలా చేస్తే మీ పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీ పిల్లలు మీ కష్టాన్ని గుర్తించే విధంగా పెంచితే వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు. వాళ్ళకు మంచి విలువలతో కూడిన సంస్కారవంతమైన చదువులు చెప్పించాలి. ఇంకో విషయం, మేడం మా నాన్న మాసిన బట్టలతో వచ్చాడని వాచ్మెన్ లోపలి పంపించట్లేదు మేడం. మీరు ఏమనుకోనంటే నా చిన్న రిక్వెస్ట్. చెప్పు శివ. మేడం ఈ గోల్డ్ మెడల్ని మా నాన్న చేతుల మీదుగా అందుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే ష్యూర్. వాచ్మెన్ శివ వాళ్ళ నాన్నని ఇక్కడికి పంపించు. సారీ తాత, ఏమనుకోకు. ఇంతకుముందు నేను లోపలికి పంపినందుకు. ఇప్పుడు నువ్వు లోపలికి వెళ్ళు, మేడం వాళ్ళు పిలుస్తున్నారు. మేడం మీరేమన్నా? నమస్కారం మేడం. నమస్కారం, కూర్చోండి సార్. మా నాన్నే నాకు హీరో మేడం. చిన్నప్పటి నుండి మా నాన్న నా కోసం చాలా కష్టపడ్డారు.
వాళ్ళు తిన్నా తినకుండా నాకు అన్నం పెట్టిన రోజులు ఉన్నాయి. వాళ్ళు మా కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. అందుకే నేను అనుకునేది ఒకటే, మా అమ్మని, మా నాన్నని, మా చెల్లిని ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను. అలానే నా ఉద్యోగానికి న్యాయం చేయాలని అనుకుంటున్నాను. 24 గంటలు రైతులకు ఫోన్ కాల్లో అందుబాటులో ఉండి వాళ్ళ కష్టాన్ని తెలుసుకొని వాళ్ళ కష్టాలను తీరుస్తానని ఈ సభాముఖంగా గర్వంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. రామయ్య గారు, మీ బాబుకి సన్మానం చేద్దామండి. రామయ్య గారు, మీ బాబు గురించి 2 మాటలు మాట్లాడండి. నేనేం మాట్లాడాలి మేడం, నాకు ఆనందంతో మాటలే అత్తలేవు. నా కొడుకు ఈ ఉద్యోగం సంపాదించుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నా కొడుకు నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఇప్పుడు ఈ ఉద్యోగం సంపాదించుకున్నాడు. నాకు కావాల్సింది ఇదే. నేను ఒక విషయం మాట్లాడదలుచుకున్నా మేడం. చెప్పండి రామయ్య గారు. ఈ రోజుల్లో అమ్మాయిలకి ఒక రైతునిచ్చైతే పెళ్లి చేస్తలేరు. ఓ ఇంజనీరో, గవర్నమెంట్ ఉద్యోగస్తుడో వీళ్ళనిచ్చే పెళ్లి చేస్తారు. కానీ నేనైతే అట్లా కాదు మేడం. నేనైతే నా బిడ్డను ఒక రైతుకిచ్చే పెళ్లి చేస్తానని గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను ప్రభుత్వానికి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. నకిలీ విత్తనాలను అరికట్టాలి. సేంద్రియ ఎరువులను రైతులకి అందుబాటులో ఉంచాలి. డ్యాములలో నీళ్లను రైతులకి సరైన సమయంలో అందివ్వాలి. పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలి. పండించిన పంట తడవకుండా షెల్టర్లను ఏర్పాటు చేయాలి. ఇక గింతే మేడం నేను మాట్లాడదలుచుకుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన